గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఇవాళ రేపు పిన్నెల్లి సోదరులను మాచర్ల పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సంశీర్ అందిస్తారు. సంశీర్, శ్రీనివాస్, పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామరెడ్డిలను కస్టడీ విచారణకు కోర్టు 2 రోజుల పాటు అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు రేపు 2 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో మాచర్ల రూరల్ పోలీసులు పిన్నెల్లి సోదరులను 2 రోజుల పాటు విచారించనున్నారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో A6, A7 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉండగా వారిద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా జైలుకు తరలించడం జరిగింది. ప్రస్తుతం 5 రోజుల పాటు పోలీసులు కస్టడీ కోరగా కేవలం కోర్టు 2 రోజులు మాత్రమే అనుమతిచ్చింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో పిన్నెల్లి సోదరులను విచారించాలంటూ కూడా కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు మాచర్ల రూరల్ పోలీసులు నెల్లూరు జిల్లా జైలుకి వెళ్లారు. అయితే జైలు నుంచి మాచర్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లటం రోజు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నెల్లూరు జిల్లా జైల్లోనే న్యాయవాది సమక్షంలో విచారించుకునేందుకు అక్కడే ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు నెల్లూరు జిల్లా జైలు ఆవరణలోనే మాచర్ల రూరల్ పోలీసులు పిన్నెల్లి సోదరులు అయితే విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనివాస్, రైట్ సంశీర్, థ్యాంక్ యూ. గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఇవాళ రేపు పిన్నెల్లి సోదరులను మాచర్ల పోలీసులు ప్రశ్నించనున్నారు.